ట్రైలర్ మేకింగ్ లో బన్నీ చేస్తున్న పుష్ప 2 ఆగస్టు 15కి రాకపోవచ్చునన్నారు. ఫిలిం టీం ఆ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తర్వాత మళ్ళీ కొత్త రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పుష్ప 3వ సీక్వెల్ అంటున్నారు. ఇది బాహుబలి 3 లాంటిదేనా? నిజంగానే అలాంటి డెవలప్మెంట్స్ ఏవైనా జరుగుతున్నాయా? పుష్ప హిట్ తర్వాత పుష్ప 2 కోసం సుకుమార్ 2 ఏళ్ల టైం తీసుకున్నాడు. ఇంత టైం తీసుకుని పుష్ప 2 తీస్తే ఆగస్టు 15th రిలీజ్ కష్టమంటున్నారు. దీని కారణం పుష్ప 3 అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. పుష్ప 2 రిలీజ్ డేట్ కి ఇంకా 180 రోజుల టైం ఉంది. ఇంతలో పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోదా అంటే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ పుష్ప 3 ప్లానింగ్ వల్లే లెక్కలు మారాయనే గుసగుసలు 2 రోజులుగా బలంగా పెరిగాయి. పుష్ప 3 ఉందని ప్రచారం జరుగుతున్నా అవి రూమర్స్ అని కాదు, నిజమే అన్న క్లారిటీ మాత్రం ఫిలిం టీం ఇవ్వట్లేదు. వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉండే ఈ గుసగుసలు పట్టించుకోవట్లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అయితే ఓకే, కానీ అలా కాకపోతే పుష్ప 3 ఉన్నట్టేనా, లేదంటే ఇది బాహుబలి 3 లాంటి ఊహేనా? రాజమౌళి బాహుబలి 2 రిలీజ్ టైంలో అలానే రిలీజ్ అయ్యాక కూడా బాహుబలి 3 ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ఇదంతా కేవలం బాహుబలి 2 కలెక్షన్స్ కి ఊపు తెచ్చేలా జనాల్లో జోష్ పెంచే ప్రయత్నమే అన్నారు. అప్పుడు RRR ఆస్కార్ రేస్ లో ఉన్నప్పుడు RRR 2 మీద జరిగిన చర్చ కూడా జనాల్లో RRR జోరు, ఆ సందడి కంటిన్యూ చేసేందుకు చేసిన ప్రయత్నం అన్నారు. బాహుబలి 3 RRR 2 లాంటి పబ్లిసిటీ స్టంటే పుష్ప 3 అన్న చర్చ జరుగుతోంది. కాకపోతే భారతీయుడు 2 వల్లే పుష్ప 3ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో పూర్తవ్వాల్సిన భారతీయుడు 2 లేటుగా పూర్తవటానికి కారణం భారతీయుడు 3ని కూడా ప్లాన్ చేసి కొంత షూట్ చేయటమే అన్నారు. భారతీయుడు 3ని ప్లాన్ చేసి దానికోసం శంకర్ టైం స్పెండ్ చేయటం వల్లే గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవుతూ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తే పుష్ప 2 ఆగస్టు 15న రావటానికి అన్ని అవకాశాలున్నా ఫిలిం టీం వాయిదా వేయటానికి రీజన్ మాత్రం పుష్ప 3 అంటున్నారు. పుష్ప 3 ప్లానింగ్ జరగటానికి కారణం పుష్ప 2 క్లైమాక్స్ ఏనట. జపాన్లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ తీయబోతున్న పుష్ప 2 టీం అసలు కథలో లేని సీన్ తీయబోవటంతో ఇది 3వ భాగం కోసం ప్లాన్ చేసిన సీన్ అన్న ప్రచారం మొదలైంది.